ఎలా ఉంది కూటమి అధికారంలోకి వచ్చాక ఎలా ఉంది మీ నియోజకవర్గం? 100 to 100% సక్సెస్ఫుల్ రూలింగ్ నడుస్తుంది మేడం. గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపించిందంట? పూర్తిగా అండి. గత ప్రభుత్వంలో అక్రమాలు, మర్డర్లు, మానభంగాలు. ఈ రోజున చూసుకుంటే అభివృద్ధి, ప్రగతి అండ్ ఫర్దర్గా మనం ఏం చేయాలనేది పాలన మీద దృష్టి. అంటే గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే హెరాస్మెంట్లు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చూసుకుంటే మనకేంటంటే పాలన ఎలా కొనసాగించాలి, ప్రజల్ని ఎలా ముందుకు నడిపించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా ఎలా తీసుకెళ్లాలనేది బాబు గారి మైండ్ సెట్. అందుకని వాస్తవంగా అయితే ఎప్పుడు కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా హత్యల్ని ప్రోత్సహించడం కానీ అక్రమాలను ప్రోత్సహించి ఎప్పుడు జరగలేదు. మనం ఈ మధ్య రీసెంట్గా మనం చూసుకుంటే కిరణ్ని మనం అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సోషల్ మీడియాలో ఒక మహిళని సొంత పార్టీ అని కూడా చూడకుండా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. బాబు గారు ఇమీడియట్ పార్టీని సస్పెండ్ చేయడం. దట్ ఈస్ క్యారెక్టర్ ఆఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు సార్. ఇంకా సూపర్ 6 పథకాలండి స్టార్టింగ్ లోనే మీరు అమలు చేస్తామన్నారు, ఇప్పటి వరకు సూపర్ 6 పథకాలు అమలు అవ్వలేదు అని అంటున్నారు. దీనికి ఏమంటారు? డెఫినెట్గా అండి. మీరు ఒకసారి గతాన్ని ఒకసారి చూసుకుంటే 2,000 రూపాయల పెన్షన్ 3,000 రూపాయలు చేయడానికి జగన్ గారు మినిమం 5 years తీసుకున్నారు. 250 రూపాయలు ఫర్ ఇయర్ వచ్చి. అదే నారా చంద్రబాబు నాయుడు June 4న మనం గెలిచాం. June 12న ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసిన 4 రోజులు అంటే మేబీ 18 రోజుల్లో పెన్షన్ని అన్నమాట ప్రకారం 4,000 చేసాం. 3,000 రూపాయలు ఉన్న వికలాంగులకు 6,000 చేసాం. మరి 15,000 రూపాయలు బెడ్ రెస్ట్ మన వీళ్ళకి ఇస్తున్నాం అందరు కూడా. మరి అంత సక్సెస్ అయ్యామనే దానికి ఇది ఒకటే మెయిన్ బెస్ట్ ఉదాహరణ. గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఉచిత బస్సు అనేది ఆల్రెడీ ప్రపోజల్. ఏ వ్యక్తి అయినా మరి మొన్న మత్స్యకార భరోసా 20,000 రూపాయలు, గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చింది, దాన్ని 20,000 రూపాయలు చేసాం. ఇంకెంతకన్నా మనకు నిదర్శనం ఏం కావాలని మనం ఇచ్చిన సూపర్ 6లో మనకు కావాల్సిన ఆడబిడ్డలకి 1,500 రూపాయలు అది కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చేస్తారనేది పూర్తి విశ్వాసం ప్రజలకు ఉంది. ఈ వైఎస్ఆర్ వాళ్ళకి లేదు, ప్రజలకు మీద పూర్తి విశ్వాసం ఉంది బాబు గారి మీద. ఆ విశ్వాసం ఉండబట్టి ఈ రోజున ఎక్కడ 23 సీట్లున్న కూటమిని మామూలుగా 164 స్థానాలకు వచ్చారంటే అది ఎంత విశ్వసించారనే బాబు గారు అనేది మనం అర్థం చేసుకోవాలి.